ఈ వ్యాస రిఫరెన్స్ పోయి మళ్ళీ ఇలా ఇది ఎపిడైమిక్స్ ఎపిడైమిక్స్లో పోయి పంప్స్ మొత్తం స్టోర్ అవుతుంది. ఈ ఎపిడైమిక్స్లో ఓపెన్ అవుతుంది, వ్యాస రిఫరెన్స్ పోయి ఇంట్లో ఓపెన్ అవుతుంది. ఇది ఇంట్లో స్టోర్ అవుతుంది, మొత్తం పంప్స్ మొత్తం ఇంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఇప్పటికి మనకు అవసరం పడ్డప్పుడు ఇంట్లోకి ఇది వ్యాస రిఫరెన్స్. వ్యాస డిఫరెన్స్ మొత్తం ఇలా ఈ వ్యాస డిఫరెన్స్ రెండు ఉంటాయి. ఇది టెస్టిస్ ఇది మొత్తం కలిపి టెస్టిస్ లోపల ఇవి సెమినిఫెరస్ ట్యూబుల్స్ ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. అది వ్యాస రిఫరెన్స్ పోయి ఒక దగ్గరికి ఓపెన్ అవుతుంది. అది ఎపిడైమిక్స్ పోయి ఇంకో దగ్గర ఓపెన్ అవుతుంది. అది వ్యాస డిఫరెన్షియా. ఆ వ్యాస డిఫరెన్షియా మళ్ళా వచ్చి ఇక్కడ రెండు ఇట్లా అతుక్కుంటాయి. ఇక్కడ ఒకటి రెండు ఇట్లా వచ్చి అతుక్కున్న దగ్గర ఇవి సెమినల్ వెసికల్స్. ఇవి ఏం చేస్తాయి అంటే ఒక ఫ్లూయిడ్ సెక్రెట్ చేస్తుంది నాకు. ఇప్పుడు స్పమ్ ఎటు ఉంటుందా తెలుసా? స్పమ్ ఉంటుందా? ఈడ ప్రొడ్యూస్ అయ్యి ఈడొచ్చి స్టోర్ అవుతాయి కదా. ఈ నుంచి ఈడికి వస్తాయి. ఈడికి వచ్చిన తర్వాత ఫ్లో కానీ ఏమన్నా రాలేదు కదా దానికి. ఫ్లో కానీ ఎనర్జీ కూడా కావాలి దానికి. ఏడా ఫీల్డ్ దాంట్లో పోయిన తర్వాత ఫ్లో కాలేదు కదా. అప్పుడు దానికి కావాల్సిన దీనిలో ఉంటాయి. ఒక ఫ్లూయిడ్ లాగా ఉంటుంది, వైట్ కలర్ ఫ్లూయిడ్. అది దాంట్లో తెలుసు కదా. ఇక ఫ్లూయిడ్ దాంట్లో కూడా ఇది అది నిలిపేస్తుంది ఫ్రీగా మూవ్ కానీ దాంట్లో న్యూట్రిషన్ తీరుస్తుంది. ఈడ ఒకటి ప్రోస్టేట్ గ్లాండ్ అని ఉంటుంది. ప్రోస్టేట్ గ్లాండ్ రెండు ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటాయి. ఇవి కూడా రెండు న్యూట్రిషన్స్ ఇస్తాయి. ఇది కొన్ని న్యూట్రిషన్స్ ఇస్తాయి స్పమ్కి. అది పోయిన తర్వాత ట్రిప్పు కొద్దురు అంటే మీరు తిన్నికి ఎట్లా పోతారు కదా. అది పోయినప్పుడు దీనికి న్యూట్రిషన్స్ ఇస్తాయి. ఇవి రెండు కలిసి దానికి ఇస్తాయి న్యూట్రిషన్స్. ఇది ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో పోయిన తర్వాత అందరూ పోయాలి పోయి ఓంతో రీచ్ కానీ దానికి కావాల్సిన న్యూట్రిషన్స్ ఇవి రెండు ఇస్తాయి. ఇక్కడ కౌపర్ గ్లాండ్ అని ఉంటుంది ఒకటి. కౌపర్ గ్లాండ్ అని ఉంటుంది ఒకటి. ఈ కౌపర్ గ్లాండ్ ఏం చేస్తా అంటే ఇప్పుడు మీరు యూరిన్ వస్తుంది, యూరిన్ ఇలా కింద వస్తుంది. ఇది యూరినల్ బ్లడ్. యూరినల్ బ్లడ్ అయితే యూరిన్ రాదు. ఇది కిడ్నీ నుంచి వస్తాయి. కిడ్నీ నుంచి వచ్చి ఇలా యూరిన్ జమ అవుతుంది, ఇలా అక్యుములేట్ అవుతుంది. కిడ్నీ నుంచి వేస్ట్ మొత్తం అన్నది కదా. అది మొత్తం వచ్చి ఇలా ఇది యూరినల్ బ్లడ్. ఇందులోకి యూరిన్ వస్తుంది, ఇందులోకి స్పమ్ వస్తుంది. స్పమ్ ఇది సెమెన్ కలిపి రెండు కలిపి సెమినల్ ఫ్లూయిడ్ స్పమ్ రెండు కలిపి సెమెన్ అంటారు. ఈ సెమెన్ ఇందులోకి వస్తుంది కదా. అలాంటి ఏం కావాలంటే యూరిన్ అసిడిక్ నేచర్ పోవాలి. యూరిన్ ఏ నేచర్ ఉంటుంది? అసిడిక్ నేచరే కదా. ఆ అసిడిక్ నేచర్ పోనీకే ఇది కాపర్ గ్లాండ్ దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అంటే బేసిక్ యాసిడ్ బేస్ రెండు కలిస్తే న్యూట్రల్ అవుతుంది. ఇది బేసిక్ ఫ్లూయిడ్ ఒకటి రిలీజ్ చేస్తుంది. ఇందులో యాసిడిక్ నేచర్ మొత్తం న్యూట్రలైజ్ అవుతుంది. అప్పుడు దీనికి ఫ్లూయిడ్ దానికి మంచిగా ఓనింగ్. ఓకే, అట్లా పోయింది అనుకో చచ్చిపోతే అవన్నీ స్పంసన్ చచ్చిపోతే వేస్ట్ పోయినా వేస్ట్. అట్లనే ఇది కాపర్ గ్లాండ్ మొత్తం దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇవే మొత్తం క్లీన్ చేసిన తర్వాత అది ఇంకెచ్చి పోతుంది. ఈ రెండు ఇది వ్యాస డిఫరెన్స్. ఈ రెండు వ్యాస డిఫరెన్స్ వచ్చి ఇలా కలుస్తున్నాయి కదా. ఈ కలిసిలేగానే సెమినల్ వెసికల్స్ సెమినల్ ఫ్లూయిడ్ రిలీజ్ చేస్తాయి. ఈ నుంచి ఈ పార్ట్ నుంచి ఇలా పార్ట్ని
ఎజాక్యులేటర్ డక్ట్ ఈ రెండు కలిపి ఎజాక్యులేటర్ డక్ట్ ని ఫామ్ చేస్తాయి. ఎజాక్యులేటర్ డక్ట్ ఈ నుంచి వచ్చే దగ్గర దీన్ని యురేత్రా అంటారు. ఇదంతా తెచ్చిన మీ దాంట్లో ఏమన్నా పేరు ఒకటి ఏమన్నా టెస్టిస్ ఇది ఏమంటారు టెస్టిస్ పెనిస్ అంతే ఉంది మీ దాంట్లో ఉంది. ఇదంతా తెచ్చిన సార్ మీకు ఏమన్నా ఒక డౌట్ వచ్చినా స్క్రోటం బయట ఎత్తుకున్న డౌట్ వచ్చినా స్క్రోటం అంటే తెలుసా? స్క్రోటం అంటే ఇది పౌచ్. ఈ టెస్టిస్ ని క్యారీ చేసే ఒక పౌచ్. ఇట్లా టెస్టిస్ ఉంటాయి కదా, ఈ టెస్టిస్ ని క్యారీ చేసే పౌచ్. అది బయటికి ఎందుకు ఉంటుంది తెలుసా? లోపల ఉండొచ్చు, మన బాడీ లోపల ఉండొచ్చు కదా. బాడీ హీట్కి తట్టుకోలేదు సార్, మన బాడీలో ఉన్న హీట్ని తట్టుకోలేదు సార్. హీట్ మన బాడీ లోపల 37 డిగ్రీస్ సెల్సియస్ ఉంటుంది. కానీ అది స్పమ్ ప్రొడ్యూస్ చేయాలంటే మన దానికి కావాల్సిన టెంపరేచర్ 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 2.5 డిగ్రీ సెల్సియస్ కావాలి. అది తక్కువ పెట్టింకే బయట ఉంటుంది. అది సమ్మర్ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది, అంటే కిందికి ఎక్స్పాండ్ అవుతుంది. ఇట్లా ఎందుకు టెంపరేచర్ తగ్గేనికి సమ్మర్ లో వెయిట్ అయిపోతుంది బాడీ మొత్తం. ఈ టెంపరేచర్ తగ్గేనికి ఇట్లా ఎక్స్పాండ్ అవుతుంది. అదే చలికాలంలో దగ్గర అవుతుంది, అంటే కాంటాక్ట్ అవుతుంది, దగ్గర అవుతుంది. నెక్స్ట్ ఫీమేల్ రిప్రొడక్షన్